వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నాను. సరేనా? ఎలా చేయాలో చూపిస్తారండి. మామిడికాయని ముందుగా కుక్కర్లోకి వేసుకొని 2 విజిల్ పెట్టుకోవాలి. ఇంతగా 150 గ్రాములు ఇది పెద్ద కాయ తీసుకుని, మీరు ఇంత కాబట్టి నేను 2 అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక కాయ తీసుకున్నా. ఇలా వాటర్ వేసి కుక్కర్లోకి 2 విజిల్ పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కాయలు పట్టించేసి కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయని తోటాలు ఎటువైనా పర్వాలేదు, అయితే ఇలా చెక్కి అయినా కాల్చుకోవచ్చు. సరేనా? కాల్చాలి. రుచికి సరిపోయే కారం మీకు ఎంత మీరు ఎంత క్రిస్పీగా తింటారో అన్ని మిర్చి వేసుకోవచ్చు. నేనైతే 4 కాలుస్తున్నాను. తొట్టాలు లేకపోతే తొట్టాలతో కాల్చుకోవచ్చు. అర స్పూన్ మెంతులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, మెంతులు అర స్పూన్ వేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కల్లుప్పు వేసుకున్నాను. పచ్చిమిర్చి మామిడికాయను ఇలా టెంక అంతా బాగా నలుపుకోవాలి. టెంక అంతా పై తొక్కు తీసేసి టెంక అంతా తీసేసి బాగా నలుపుకోవాలి. ఇలా టెంక తీసేసి తొక్కు అంతా బాగా స్మాష్ చేసి ముందుగా పౌడర్ నువ్వులు, మెంతులు, జీలకర్ర అంతా మిక్స్ పౌడర్ చేసుకొని వేసుకున్నాము. మిర్చి మనం కాల్చుకొని దంచుకున్నాం కదా, ఆ మిర్చి పేస్టు, ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా అంతా నలుపుకోవాలి. స్మెల్ అలా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అంతా దానికి అంటుకునేలా వేసి పోపు పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చి చూసుకొని పోపు పెట్టుకోవాలి. పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు, తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చి పులుసు రెడీ అండి. ఎప్పుడైనా పండుగలప్పుడు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే 2 నిమిషాలు అవుతుంది. సరేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మధ్యాహ్నం లంచ్లో చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? టేస్టీ తీసుకుంటుంటే సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి. బాయ్. అలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ మరి.